నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 9, 2025 ఈ రోజు శనివారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వృషభ రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సింహంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో చంద్రుడికి సమీపంగా వచ్చాడు. అయితే రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ రోజు శనివారం అవ్వడం మూలంగా అందులోనూ చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారం చేయడం వల్ల, శనికి సమీపంలో ఉండడం వల్ల, ఇన్ని ఈ రోజు జరగడం వల్ల ప్రభావం ఎలా ఉంటుందంటే, సాధన అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది, నిశ్శబ్దము, ఎంత సైలెంట్గా ఉండడం అనేది, లోతైన ఆలోచన, మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం అనేది, అలాగే మీ యొక్క అనుభవాల మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. ఇది అన్ని రాశుల్లోనూ అందరికీ జరిగే ప్రభావము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు భావోద్వేగ పూరితమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. పోగొట్టుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, మనిషి నుంచి మనిషికి కావచ్చు, ఏదో ఒక మార్గంలో ఈ రోజు మీరు ధన నష్టము, పోగొట్టుకోవడము జరిగేది కనబడుతోంది. మీ యొక్క అంటే మీరు గతంలో చేసిన ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, గతంలో మీరు చేసిన ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, లేదా మీ నెగ్లిజెన్సీ వల్ల కానీ ఈ రోజు మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. మీరు చేసిన తప్పులు వెలికొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రాకపోయినప్పటికీ 1% మాత్రం లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినప్పటికీ ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే, అందులోనూ బిల్వదళాలతో అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు భాగస్వామ్య విషయాలలో సున్నితంగా వ్యవహరించండి. అది కుటుంబంలో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు. ఏది ఏమైనా మీ పార్ట్నర్తో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు, అనారోగ్య సూచనలు, కొంచెము ఇబ్బందికరమైన వాతావరణమే ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. నిశ్చలత అవసరము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి ఆలయంలో నల్ల తెల్లలను అనగా నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మీరు ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బద్ధకించకుండా మీరు అనుకున్న పనులు ప్లాన్ ప్రకారము, అంటే మీ యొక్క ప్రణాళిక ప్రకారము జరుపుకుంటూ వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు అనుకున్న పని ఈ రోజు వెంటనే స్టార్ట్ చేయండి. పెట్టుబడులు పెట్టడంలో కానీ, వెతకడంలో కానీ, ఏదనుకుంటే అది ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. పూర్వీకుల ఆశీస్సులు, అంటే మీ పితృదేవతల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రాహుకాల సమయం చూసుకుని ఈరోజు నిమ్మకాయ దీపం కనుక పెట్టుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది.